welcome back to my channel Simply Travel with JP. So as it is a Saturday, we are on a way to a short trip. Right now we are in Vijayawada and we'll see after crossing the Kaja toll gate where to go. We'll decide and we'll let you know. సో మార్నింగ్ అవర్స్ కాబట్టి వారిది కొంచెం ఖాళీగా ఉంది. అదే ఇంకొంచెంసేపు అయి వస్తే ఐ డోంట్ థింక్ సో వీ కెన్ మేక్ ఇట్ సచ్ ఈజీ వే టు క్రాస్ దిస్ వారధి. అండ్ మోర్ ఓవర్ యాజ్ వీ హ్యావ్ ప్లెంటీ ఆఫ్ రెయిన్స్, బ్యారేజ్ కూడా వదిలేరు వాటర్. వీ కెన్ సీ వాటర్ ఆన్ బోత్ ద సైడ్స్. ట్రాఫిక్ గురించి మాట్లాడుకున్నామో లేదో, స్టార్టెడ్. బట్ వన్ థింగ్ ఈస్ గుడ్ టు సే ఈస్ ఇట్స్ ఎ మూవింగ్ ట్రాఫిక్. ఇట్స్ నాట్ ఏ స్టిల్ ట్రాఫిక్, ఇట్స్ ఎ మూవింగ్ ట్రాఫిక్. సో ప్రస్తుతానికైతే నో వరీస్, బట్ ఐ కెన్ ఫీల్ ఇట్ లైక్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఎ స్టిల్ ట్రాఫిక్. వాటర్ బాగానే ఉండేది. అండ్ మీకు ఆ పైన ఏదైతే నిర్మిస్తున్నారో ఎవరికైనా ఏమన్నా తెలిస్తే కొంచెం కామెంట్ చేయండి. ఇది మ్యాటర్. సో బ్లాకేజ్ కారణం ఇది. సో దిస్ ఈస్ ద రీజన్ వీ హ్యావ్ ట్రాఫిక్. భారత్ దాటిగానే చూడండి, అసలు ట్రాఫిక్ లేదు, ఏమీ లేదు. చెన్నై 450, ఒంగోలు 140, నెల్లూరు 270. కాజా టోల్గేట్ దాటిన తర్వాత ఒక ప్లాన్ లేకుండా సో వీఆర్ హెడ్డింగ్ టు కొండవీడు ఫోర్ట్. సో టైం అయితే 7:40 అయింది. సో బై ద టైమ్ వీ రీచ్, ద గూగుల్ ఈజ్ సేయింగ్ దట్ విల్ రీచ్ బై, ఇట్ టేక్స్ ఫ్రమ్ కాజా టోల్గేట్ టు కొండవీడు ఫోర్ట్ 1 hour 12 minutes. సో 9 అవుద్ది అంటుంది. విల్ సీ. సో మార్నింగ్ అవర్సే కాబట్టి ఐ హోప్ విల్ నాట్ బి ఎఫెక్టెడ్ విత్ ద సన్లైట్. అదే బిరంగిపురం. మేబీ అరౌండ్ 1800s కట్టారు ఆ చర్చ్ని. ఓకే, 1800s కింద మెయిన్ చర్చ్ ఉంటుంది, పైన మరి నేను ఎప్పుడు వెళ్ళా. బట్ బస్ అడ్డు వచ్చింది. కానీ ఈ స్లోప్ చూస్తే మాత్రం చాలా దారుణంగా ఉన్నట్టుంది కదా స్లోపు. ఓన్లీ స్టెప్స్ ఉంటాయి, అవి ఎక్కాలండి. లాస్ట్ టైం నేను ట్రై చేసా, హాఫ్ ఎక్కి దిగిపోయా. సో ఐ హోప్ మనం ఫిరంగిపురం ఊర్లో ఎంటర్ అయ్యామా? ఎస్. ఓకే. సో ఫస్ట్ మనం ఏం చేద్దాం అంటే ఫోర్ట్కి వెళ్ళిపోయి ఒకసారి ఫోర్ట్కి రౌండ్ వేసి వచ్చేటప్పుడు చర్చ్కి వెళ్ళి రిటర్న్. ఇప్పుడు చర్చ్కి పైకి ఎక్కమంటే నా వల్ల అయితే కాదు. ఆ స్టెప్స్ చూస్తుంటేనే చాలా దారుణంగా ఉంది. పైకి ఎక్కలేదు, పైకి ఎక్కడం కష్టం. సో ఫోర్ట్కి వెళ్ళే దారిలో ఇప్పుడు ఎండాకాలం కాబట్టి బాగానే ఉంది. బట్ ఇఫ్ ఇన్ కేస్ వర్షాకాలం అయితే మంచి మజా వచ్చేటట్టే ఉంది. ఈ రోడ్లు మొత్తం బాడీ అంతా ఊగుతూ, అన్ని రోడ్స్ అయితే అసలు ఎక్కడ కనబట్టలేదు. మరి రోడ్డు ఎక్కడ ఉందేమో. అదిగో రోడ్. బట్ నైస్ ఎక్సర్సైజ్ అవుతుంది. కార్లో కూడా ఎక్సర్సైజ్ అవుతుందంటే అర్థం చేసుకోండి. మరి ఇలాంటి మాన్యుమెంట్ ప్లేసెస్కి ఎందుకు ఏపీ టూరిజం ఇంకా why these people are not putting
సమ్ ఇంట్రెస్టింగ్ థింగ్స్ అనేది వీ డోంట్ నో. ఓకే, సో ఈ జంక్షన్లో వీ హ్యావ్ టు టేక్ లెఫ్ట్. సో బస్సెస్ కూడా ఉన్నాయి. ఫిరంగపురం ఏదో ఊరి పేరు ఉంది, చూడలేకపోయాను. ఓకే, ఫైనలీ వీ కెన్ ఫీల్ ద రోడ్ రైట్ నౌ. మొత్తం కరివేపాకు తోట. అరటి తోటలు. కానీ చుట్టూ ఎటు చూసినా తోటలు, ఐదర్ బనానా ట్రీస్ ఆర్ కర్రీ లీవ్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. అండ్ మళ్ళీ జాస్మిన్ మళ్ళీ తోట కూడా ఎక్కువగా ఉన్నాయి. ఇంకోటి ఆ క్రీపర్స్ ఉన్నాయి, కానీ ఆ క్రీపర్స్ ఏంటో తెలియట్లేదు. వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్. ఇప్పుడు ఇది చూస్తే ఇదంతా మళ్ళీ కరివేపాకు అండ్ బనానా. ఓకే, సొరకాయ, బీరకాయ, బీరకాయ సొరకాయ ఏదో కాయ. హెచ్చరిక, కొండ చర్యలు జారిపడి ప్రదేశము గమనించగలరు. సో ఫైనలీ ఐ హోప్ we are entering and you can see I think hairpin curves ఉన్నట్టున్నాయి. నైస్, ఇక్కడైతే బాగానే ఉంది కానీ బట్ ఐ హోప్ ఈవెన్ ముందు ఉన్న ఊర్లో నుంచి వస్తున్న రోడ్స్ కూడా అయితే టేక్ కేర్, దట్ వుడ్ బీ ఫైన్. సో ఇక్కడైతే గేట్ ఉంది, యూ విల్ ఫైండ్ అవుట్ వెదర్ వీ హ్యావ్. సో ఇక్కడ ఛార్జెస్ ఏంటంటే, సో పర్ పర్సన్ 20 రూపీస్ and for car they have charged 40 rupees, and moreover the road will be like that. So ikkadaithe కేర్ఫుల్ గా ఉండాలి, రాళ్ళు పడతా ఉంటాయి. సో బెటర్ ఎవరు రారు అనుకుంటే we can go by the other lane, that would be safer I believe.
పై అండ్ ఇప్పుడు మనం ఆ పైకంటూ ఎక్కాలి. అండ్ యూ కెన్ సీ ఇన్ ద మ్యాప్ హౌ దీస్ హెయిర్ పిన్ కర్వ్స్ ఆర్ దేర్. సంతోష్, ఐ లవ్ యూ. అది ఎక్కడికి వెళ్ళినా మన అది ఇండియన్ కల్చర్ అని చూపించాలిగా. వ్యూ పాయింట్. అప్పట్లో రాజుగారు వాళ్ళు ఎలా వెళ్ళారు? గుర్రాలు అవి ఉండే కదా. సో ల్యాండ్ స్లైడింగ్. నీకోసం ఫాస్ట్ వెళ్తే వంద కూడా వచ్చేదన్న. ఫ్రెష్గా ల్యాండ్ స్లైడ్ అయినట్టుంది. So finally we are at the hill entrance and you can see the view also. అదిగో పులి.
రాజుగారు ఉండేటప్పుడు ఇది ఆ కోట మీరు ఏదైతే చూస్తున్నారో ఇప్పుడు అలా ఉండేది. సో కొండవీటి రెడ్డి రాజులు తాన పతనాలు కళ్ళారా వీక్షించి ఎంతోమంది కవి పండిత గాయక శిఖామణులకు రాజదర్శన భాగ్యం కల్పించింది. ఈ ద్వారమే 2 కొండలను కలుపుతూ నిర్మించబడింది. దీనిపై ఒక మండపం కూడా ఉంది. కొండవీటు కైఫాయత్ దీన్ని కట్టెల దిట్టి వాకిలిగా పేర్కొన్నది. సో మై తెలుగు ఈజ్ లిటిల్ బ్యాడ్, మీరు చదువుకోండి. సో ఇప్పుడు దాంట్లో ఇదిగా ఓన్లీ దిస్ పార్ట్ ఈజ్ లెఫ్ట్. సో ఇది చూస్తే తూర్పు ద్వారం అన్నారు. ఇక్కడ దారి అంటే ఇటువరకు కింద నుంచి ఇలా స్టెప్స్ ఉండేవి అంటారా? మేబీ అవ్వచ్చు. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ప్లీజ్ సే నో టు ప్లాస్టిక్. ఇది ఒక టూరిస్ట్ ప్లేస్ అయ్యండి. ఎవ్రీబడి జస్ట్ దే ఆర్ కమింగ్ అండ్ థ్రోయింగ్ ద ట్రాష్ హియర్, విచ్ ఈస్ నాట్ గుడ్. సో ప్లీజ్ ఇలాంటి ప్లేస్లకి వెళ్ళినప్పుడు బెటర్ స్టాప్ డూయింగ్ దీస్ థింగ్స్. And moreover, even these also, this is a very bad habit here. ఏందో ఇవన్నీ. ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ తెలిసింది. సో యాక్చువల్గా ఈ ఫోర్ట్ వచ్చేసి 13th centuryలో కట్టారు. అప్పట్లో ఎవరు రాజు వచ్చేసి వర్మారెడ్డి గారంట. 13th century నుంచి 14th century వరకు ఇది వాట్ వి కాల్ రెడ్డిస్ కింగ్డమ్ అనే ఉంది. అప్పట్లో ఇది రెడ్డి కింగ్డమ్స్ క్యాపిటల్ కూడా అంట. దాని తర్వాత 15th centuryలో విజయనగర ఎంపైర్ టేక్ ఓవర్ చేసుకుంది. దాని తర్వాత బ్రిటిషర్స్ వచ్చిన తర్వాత, బ్రిటిషర్స్ ముందు ఫ్రెంచ్ వాళ్ళు కూడా వచ్చారు. ఫ్రెంచ్ వాళ్ళు వచ్చి టేక్ ఓవర్ చేసుకున్నారు. దాని తర్వాత 15th centuryలో మళ్ళీ ఫ్రెంచ్ నుంచి బ్రిటిష్ వాళ్ళు తీసుకున్నారు. అది దీని హిస్టరీ. కానీ ఇప్పుడు మొత్తం రూన్ అయిపోయింది. రూన్ అయిపోతుంతో పాటు సరిగా మెయింటెనెన్స్ లేక మేబీ ఏమో మన ఏపీ టూరిజం అంత బడ్జెట్ దీనికి పెడతలేదు అనుకుంటున్నాను నేను. కానీ లొకేషన్ చూడండి, అసలు మామూలుగా లేదు. అక్కడికి వెళ్తే అక్కడ ఉండే చూడుకో చిన్న చిన్న కోటలు ఉన్నాయా. సో అదంతా అది బాలయ్య శ్రీకృష్ణ దేవాలయం, సాల్మన్ మాత పుణ్యక్షేత్రం, ఫిరంగిపురం. సో పూజా వివరాలకైతే బోర్డు చూడండి. సో ఇక్కడ ప్రతిరోజు ఉదయం 5:30కి దివ్యపతి పూజ, ప్రతిరోజు సాయంత్రము 5:30కి దివ్య జపమాల ప్రార్థన. ప్రతి ఆదివారం అయితే ఉదయం 5:30కి మొదటిది పూజ, 8ంటికి రెండవ పూజ, సాయంత్రం 5:30కి జపమాల మరియు దివ్య సప్తాహ ఆశీర్వాదం. సో మిగతా వివరం కొరకు ఈ బోర్డు చూడండి.